అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. వర్షం ఒక్కో చినుకు ఆగి ఆగి పడుతోంది. సుమిత్ర ఆలోచనలు ఆగకుండా సాగుతున్నాయో, ఆగి ఆగి వేస్తున్న ఎదురుగాలిలా బలంగా తాకుతున్నాయో మదిని అర్థం కాక విలవిలలాడుతోంది. ఒకటే ప్రశ్న, ఎలా బతకాలి? రేపటి రోజు ఎలా? చిన్నప్పుడు ఎలా ఊహించుకునేది జీవితాన్ని? ఎలా అయినా బతకొచ్చు. డబ్బు లేకపోయినా, చదువు లేకపోయినా చిన్న చిన్నగా అనుకున్నది సాధించవచ్చు. మిషన్ కుట్టి అయినా వచ్చిన డబ్బులతో మోడర్న్ డ్రెస్సులు, గౌన్లు అమ్మి, ఆ డబ్బుతో ఇంకా చీరల వ్యాపారం, ఒక పక్క మిషన్ నేర్పడం, అలా అలా తాను పెద్ద డిజైనర్ అవ్వడం, షాప్స్ పెట్టడం, లేదా ఒక గేదెతో పాల వ్యాపారం ప్రారంభించడం, పెద్ద డైరీ ఫార్మ్ రన్ చేయడం. ఒకటేమిటి, ఇలా 100 ఆలోచనలు, ఎలా అయినా బతకవచ్చు అని. ఇప్పుడేమైంది ఆ ధైర్యం అంతా? సంవత్సరంన్నర పసివాడు ఇంకా పాలు మానలేదు. పాల కోసం ఒళ్ళోకి పాకి పాలు రాక కచ్చితో రొమ్ము గట్టిగా కొరుకుతున్నాడు. ఇదివరకు అలా ఎప్పుడైనా కొరికితే నొప్పికి తట్టుకోలేక తప్పు అని వాడి మూతి మీద ఒక్కటి వేసేది. ఇప్పుడు పంటి బిగున బాధ భరిస్తోంది. కంటి నుండి కన్నీరు వాడి మీద రాలిపడ్డాయి. చేతి మీద రాలిన కన్నీటి తడికి కొంగుచాటు నుంచి మొహం బయటపెట్టి తల్లిని చూసి ఆ చిట్టి మనసుకు ఏమనిపించిందో ఏమో. పాలు రాకపోయినా ఏడవకుండా, పేచీ పెట్టకుండా అలాగే చూస్తూ ఉన్నాడు తల్లి వంక. కళ్ళ ముందు గతం, 6 నెలల్లో మారిపోయిన తన జీవితం గిర్రున తిరిగింది. అసలే మధ్యతరగతి జీవితం. తెలిసి తెలియని వయసు ఆకర్షణలో ఇంటర్ సెకండ్ ఇయర్ మధ్యలోనే శ్రీనితో ప్రేమ పెళ్లి. కట్నం తప్పిందని సంతోషించిన సంతోషాన్ని పైకి వ్యక్తపరచని తల్లిదండ్రులు. కట్నం పోయిందని ద్వేషంతో దూరం పెట్టిన అత్తామామలు. పిల్లల పుట్టుకతో తమ ఓర్పు వలన ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్న 2 కుటుంబాలు. శ్రీను, నాకు కూడా డ్రైవింగ్ నేర్పు, నేను ఆటో నడుపుతా. షీ ఆటోలు, మీ ఆటో డ్రైవర్లు అమ్మాయిలు మోసం చేయకుండా, లేదా ఇలా ప్రేమలో పడేసి 20 ఏళ్ళు వచ్చేసరికి 2 పిల్లల తల్లిని చేయకుండా అని తమ ప్రేమ కథను గుర్తు చేసుకుంటూ ఎక్కిరిస్తూ ఉంటుంది. ముందు పిల్లల్ని కొంచెం పెద్ద అవనివ్వండి అమ్మగారు, వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆటో స్టాండ్లో మళ్ళీ మన ప్రేమ కథ మొదలు పెడదాం అనేవాడు నవ్వుతూ. సుమి, బయలుదేరుతున్నా, ఎదురురా పిలిచాడు శ్రీను. ఉండు, పిల్లాడు పాలు తాగుతున్నాడు, నిద్రకొచ్చాడు. నేను లేచి ఎదురొస్తే ఇప్పుడే లేస్తాడు. నువ్వు వెళ్ళు సీను అన్నది. సరే వెళ్తున్నా అన్నాడు. వెళ్తున్నా కాదు, వెళ్ళొస్తాను అన్నది. వెళ్ళొస్తా చిట్టి. ఆడుకుంటున్న 3 ఏళ్ల పాపను ఎత్తుకుని ముద్దు పెట్టుకుని బై అంటూ వెళ్ళాడు. ఆ వెళ్ళినవాడు ఇంతవరకు రాలేదు. ఆటో యాక్సిడెంట్లో జనరల్ హాస్పిటల్లో 6 నెలలుగా కోమాలో సీను. ఓదార్చిన బంధువులు ఒక్కొక్కరే అయ్యో పాపం, కర్మ అనుకుంటూ 1-2 రోజుల తేడాతో ఒకరి వెనక ఒకరు వెళ్ళిపోయారు. ఆటోకి ఇన్సూరెన్స్ లేదన్నారు, రాంగ్ రూట్ అన్నారు, ఫైనాన్స్ తీరలేదన్నారు. ఆటోని ఫైనాన్స్ షాప్ వారు తీసుకుపోయారు. ఆటో యూనియన్ వాళ్ళు చేసిన సాయం హారతి కర్పూరం అయిపోయింది. ఇంటి ఓనరు 2 నెలలు బాగానే ఉన్నాడు. ఆంటీనే పిల్లల కడుపు నింపుతోంది. పసిపిల్లలు వాళ్ళెంత తింటారు అంటూ, అది చేశాను, ఇది రుచి చూసి చెప్పు, సీను ఇంకో 2 నెలల్లో 3 నెలల్లో వచ్చేస్తాడులే, దిగుడు పడకు అంటూ తనకి తల్లిలాగా ఓదార్పునిస్తుంది. అంకుల్ ప్రవర్తనే అనుమానంగా మారుతోంది రోజురోజుకి. మీ ఆంటీకి మధ్య ఓపిక ఉండట్లేదమ్మాయి. ఇదివరకులా దేని మీద ఆసక్తి ఉండట్లేదు. అందులో బెడ్రూమ్లో మరీను అంటూ తన వంక వెకిలిగా చూస్తూ, ఇంకో రోజు రాత్రిపూట పిల్లలు ఏం చేస్తున్నారు అంటూ చొరవగా గదిలోకి వచ్చి తన పక్కన పడుకున్న పిల్లవాడిగా మీదకి వంగి ఎత్తుకోవడానికి ప్రయత్నించడం. తను కంగారుపడి లేవకపోతే అంత కంగారేంటమ్మా అని చెయ్యి పట్టుకోవడం. ఎలానో ప్రతిరోజు గండం నుంచి తప్పించుకు తిరుగుతోంది. కోపం స్థానంలో నిస్సహాయత వస్తోంది. 3 నెలల అద్దె కట్టాలి. ఎక్కడికి పోవాలి? ఏదో షాప్లో సేల్స్ గర్ల్గా చేరింది. అక్కడ తనకంటే ఘోరంగా క్షణక్షణము తమ నవ్వుల్ని, తమ అందాలని వస్తువులతో పాటు కస్టమర్లకు అమ్ముతున్నట్లు అనిపించింది. నెల తిరిగేసరికి 6,000 చేతిలో పెడుతూ ఓనర్ సొంగకారుస్తూ మాట్లాడిన మాటలను తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఇలాంటివన్నీ పట్టించుకుంటే బతకలేము. నీతో పాటు చేరిందే ఆ పిల్లికళ్ళ అమ్మాయికి శాలరీ 10,000 చేశారు. ఏదో 4 మాటలు తాకి తాకనట్లు, అలా తగిలి తగలనట్లు ప్రవర్తిస్తూ ఓనర్లని గ్రిప్లో పెట్టుకోవాలి. కొద్దిగా వయసు పెద్దగా ఉన్న ఇంకో సేల్స్ ఉమెన్ హితబోధ చేసింది. మనమేనా ఏమిటి ఆ మోడల్స్ చేస్తోందేంటి? ఆ టీవీ వాళ్ళు, ఆ సినిమా హీరోయిన్లు, హీరోలు చేస్తోందేమిటి? ఒళ్ళు అమ్ముకోవడం, నవ్వుల్ని, వెకిలి మాటల్ని అమ్ముకోవడం కాదా? వాళ్ళ కోసం ఎంత వెంపర్లాడేటట్లు కనిపిస్తే అంత డిమాండ్. ఇవేమీ మనసులో పెట్టుకోకు అన్నది ఓదారుస్తూ ఆవిడ. బ్రతకడం ఎంత తేలిక? తన స్నేహితురాలు ఉషతో ఛాలెంజ్గా అన్న మాటలు వెక్కిరిస్తున్నాయి. ఇంటికి తెచ్చిన 6,000లో 1 నెల అద్దె కట్టి ఏవో సరుకులు తెచ్చింది. పిల్లవాడిని చూడడం ఇబ్బంది అవుతుందమ్మా, మీ అంకుల్ విసుక్కుంటున్నారు. ఓపిక లేని దానికి పక్కింటి పిల్లల్ని చూడడానికి ఓపిక వస్తుందా అని. మర్నాడు నుండి షాప్కి బయలుదేరిన ప్రతిసారి ఆంటీ మాటలు విని 1 వారం తర్వాత షాప్ మానేసింది. షాప్ మానేసి 10 రోజులు అవుతోంది. ఇంకో 10 రోజులు ఇంటి అద్దె, ఇంట్లో సరుకులు. ప్రేమ పెళ్లి కావడం వలన మెడలో కనీసం బంగారు తాడు కూడా లేదు. కన్నపిల్లల కడుపు నింపాలి, బతకాలి, కనీసం కుట్టు మిషన్ కొనుక్కోవాలి. శ్రీను మందులకు ఏదో ఒకటి చేయాలి. ఆంటీకి అన్యాయం చేయడం కంటే షాపు ఓనర్ దగ్గర తన శీలం కోల్పోవడమే నయం అనిపించింది. శ్రీనుని మనసు నిండుగా తలుచుకుని షాప్ ఓనర్కి ఫోన్ చేసింది.
ఏయ్ రేఖ, రేపే ప్రభాస్ మూవీ రిలీజ్, వెళ్దామా? ఫేస్బుక్లో మూవీ ట్రైలర్స్ చూస్తూ అడిగింది అనుపమ. రిలీజ్ రోజున టికెట్స్ చాలా కాస్ట్, ఆన్లైన్లో కూడా బుక్ అయిపోయి ఉంటాయి ఎప్పుడో అన్నది రేఖ. ప్రభాస్ మూవీ రిలీజ్ రోజు చూస్తే ఆ కిక్ వేరప్పా అన్నది సినీ స్టైల్లో అనుపమ. ఇప్పుడు ఎలానే, రేపు ఆఫీస్ కూడా పోవాలి, నైట్ పోవాలి, అయినా మూవీ అంటే చాలా కాస్ట్ అయిపోతుందే ఆ మాల్స్లో అన్నది రేఖ. అయితే ఫ్రీగా చూసేద్దామా మూవీ అన్నది అనుపమ. ఫ్రీగానా? ఎలా? అబ్బా, ఏమీ తెలియనట్లు ఏమి ఫోజే, ఎన్నిసార్లు చూడలేదు అన్నది రేఖ. అది కాదే, ఆ మహేష్తో బ్రేకప్ అయిందిగా అన్నది. మహేష్ కాకపోతే ఇంకో పూజేష్, ఎవరైతే ఏంటి కళ్ళెగరేసింది అనుపమ. ఎలాగే అన్నది. మొన్న ఆ స్లీవ్లెస్ 3/4 వేసుకుని దిగిన పిక్స్ నీ ఫోన్లోనేగా ఉన్నది, అవి నాకు సెండ్ చెయ్యి అన్నది. లో నెక్, స్లీవ్లెస్ 3/4 వేసుకుని హెయిర్ స్టైల్గా వదిలేసి ఉన్న పిక్ని వాట్సాప్ ప్రొఫైల్గా పెట్టింది. మిగిలిన ఫొటోస్కి ఏదో సాంగ్ ఎండ్ చేసి స్టేటస్ పెట్టింది అనుపమ. ఏంట్రా చూస్తున్నావు, ఎవరు లైన్లో? భలే లాగేసిందిరా, జస్ట్ 1 వీక్లో 10,000 నీ దగ్గర నుండి. ఆ అమ్మాయేనా అడిగాడు వినోద్ ల్యాప్టాప్లోకి తొంగి చూస్తూ. కాదురా, ఓ 4 రోజులు వాళ్ళతో చాట్ చేస్తూ వీడియోలో వాళ్ళు కనిపిస్తూ మాట్లాడుతున్న థ్రిల్ ఉండట్లేదురా, బోర్ కొట్టిందేమోరా. అయినా అమ్మాయిలు అంతలా ఓపెన్గా మాట్లాడుతున్నా బాగుండదేమోరా అన్నాడు మనోజ్. బాగుండడం లేదు, ఏమీ లేదు. వాళ్ళు డబ్బు కోసం, మనం మన రొమాంటిక్ వీక్నెస్ కోసం. దీనిలో పెద్ద ఆలోచించే మ్యాటర్ ఏమీ లేదు తేల్చేశాడు వినోద్. అయినా అమ్మాయిలు ఈజీ అని నేర్చుకున్నారురా. ఈ చాటింగ్ యాప్లో ఒక్క అమ్మాయి నెలకి 50,000 ఎర్న్ చేస్తుందిరా అన్నాడు మనోజ్. వీటి వల్ల వాళ్ళకి ఏమీ ఇబ్బంది ఉండదు, కవ్విస్తూ మాట్లాడడం, కొంచెం సెక్సీగా కనిపిస్తే చాలు, ఇదే హాయి అనుకుంటున్నారురా. దీనివల్ల వాళ్ళకి పోయేదేమీ ఉండదు అని, వాళ్ళు సేఫ్గా ఉంటారని ఫీల్ అవుతున్నారు అన్నాడు. వాళ్ళు ఎలా ఫీల్ అయినా, డబ్బు పోయినా నాకంత ఫీల్ ఉండట్లేదురా. అమ్మాయి మనకి కొంచెం పరిచయం ఉండి కొంచెం మనతో క్లోజ్ అయితే బాగుంటుందిరా అన్నాడు వినోద్. అన్నంటూ మనోజ్ కూడా వినోద్తో కలిసి ల్యాప్టాప్ చూస్తున్నాడు. అరే ఇటు చూడరా, అను ఏముందో కత్తిలాయి డ్రెస్లో అన్నాడు మనోజ్. సూపర్, మార్వెల్స్, ఏంజిల్, అందాల రాక్షసి, టైప్ చేయరా అన్నాడు మనోజ్ ఆత్రంగా వినోద్తో. వినోద్ టైప్ పూర్తి చేశాడు. వెంటనే రిప్లై అటుండి, థ్యాంక్ యూ డియర్ అని. వాట్ బేబీ, ఏం చేస్తున్నా? నథింగ్, ఫీలింగ్ బోర్. ఎక్కడికైనా వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? ప్రభాస్ మూవీ రిలీజ్గా ఆన్లైన్లో టికెట్ ఫిల్ అయిపోయినాయిరా, అదే చూస్తున్నా. నేను చూసుకుంటాగా, మా ఫ్రెండ్ కూడా ఉందిరా. నో ప్రాబ్లం. ఓకే, మూవీకి టికెట్స్ తీసుకుని ఫోన్ చేస్తా. బై డియర్. చూసావా, మూవీ ఫ్రీగా మళ్ళీ కళ్ళెగరేస్తూ అంది అనుపమ. నైట్ డిన్నర్ కూడా ఫ్రీనేనా నవ్వుతూ అంది రేఖ. రేఖ చుడీదార్ వేసుకుంది. అమ్మమ్మలాగా ఆ పటియాల ఏంటే అంది అనుపమ. ఏ వద్దా అన్నది. వెళ్ళి స్కిన్ ఫిట్ డ్రెస్ వేసుకో కసిరింది రేఖను. లైట్ కలర్ స్కిన్ ఫిట్లో మెరిసిపోతుంది రేఖ. అనుపమ ఇంకా మోడ్రన్గా రెడీ అయ్యి మేకప్ ఒకసారి చెక్ చేసుకుంది. మూవీలో కొత్త హీరోయిన్ చాలా పొదుపు చేసింది కాస్ట్యూమ్స్ విషయంలో. ప్రొడ్యూసర్కి యూత్ కేరింతలు ప్రభాస్ని చూసో మరి ఇంకా దేనికో అనుపమ చేతి మీద మనోజ్ చెయ్యి, వినోద్ భుజం మీద వాలింది రేఖ. మూవీ అయిపోయింది. కుండ బిర్యానీ పొగలు కక్కుతోంది రౌండ్ టేబుల్ మీద. టేబుల్ చుట్టూ నలుగురు ఎంజాయ్ చేస్తూ. రేఖ ఫోన్ మోగింది. ఫ్రెండ్స్తో మూవీకి వచ్చానమ్మా, తర్వాత కాల్ చేస్తా తల్లితో చెబుతోంది. జాగ్రత్తగానే ఉన్నా, ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. మనోజ్ ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ డాడ్ అన్నాడు. ఎక్కడ్రా? ఫ్రెండ్స్తో మూవీకి వచ్చాను డాడ్. గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? పెద్దగా నవ్వాడు అవతల ఫోన్లో ఆయన. అదేమీ లేదు డాడ్, జస్ట్ ఊరికినే మూవీకే అన్నాడు. ఎంజాయ్ చెయ్యి, ప్రేమ పెళ్ళి అని కమిట్ అవ్వకు. నీకు ఎమ్మెల్యే తమ్ముడి కూతుర్ని ఇద్దామనుకుంటున్నారు, గుర్తుంది కదా నీకు. జాగ్రత్త, నువ్వేమి చేసినా నా పొలిటికల్ లైఫ్ దెబ్బతినకూడదు, గుర్తుంచుకో. స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు తండ్రి. ఓకే డాడ్, ఫోన్ పెట్టేశాడు మనోజ్. అక్కడే ఇంకో టేబుల్ దగ్గర పొగలు కక్కుతోంది కుండ బిర్యానీ. సుమిత్ర గుండెల్లో అంతకు మించి పొగలు, నోట్లో పెట్టుకోలేకపోతుంది. పిల్లలు సీను గుర్తొచ్చారు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఏంటి ఘాటుగా ఉందా డియర్? కళ్ళు తడవబోయాడు షాప్ ఓనర్. చురుగ్గా చూసి ఒక్కసారి తనను తాను నిభాయించుకుంది. 3 రాత్రులు, ఇంకెప్పుడు నన్ను నేను కోల్పోను. ఈ పై మెరుగులకు మోహపడను. ఇంటి అద్దెపోగా మిగిలిన డబ్బులతో మిషన్ కొనుక్కుంటా. 1 నెల గడుస్తోంది. వేరే ఇల్లు మారుతా. పిల్లల్ని తనివి తీరా కరువు తీరా కౌగులించుకుని పడుకుంటా. మళ్ళీ కలలు కంటున్నాయి సుమిత్ర కళ్ళు భవిష్యత్తు గురించి. అదే మాలులో నుండి బయటికి నడిచారు ఫ్రెండ్స్. అనుకునే ఆ నలుగురు. 10,000 అయ్యిందే, మూవీకి వెళ్ళొస్తే అన్నది రేఖ. అవ్వదా అన్నది తన చేతికి ఉన్న ఖరీదైన వాచ్ చూసుకుంటూ అనుపమ. ఇంకో రోజు ఊపిరి పోసుకుంది. తెల్లారింది. సుమిత్ర కలలు నిజం కాకముందే ఎక్కడో తిరిగి వచ్చావంటూ పతిత అంటూ ఇంటి ఓనర్ నానాయాగి చేశాడు. తనకి లొంగలేదు అన్నక్కసు. పక్క ఫ్లాట్లో ఉన్న రేఖ అనుపమ, చిచి, ఇలాంటి వారు ఇళ్ల మధ్య ఉండకూడదు, మాలాంటి వారికి కూడా చాలా ఇబ్బంది. అంకుల్ ముద్దుగా మాట్లాడింది అనుపమ. అవును నిజమే, చుట్టూ ఉన్న నలుగురు అంతా పలికారు.
చీ, నువ్వు ఇలాంటి దానివనుకోలేదన్నట్లుగా చీత్కారంగా చూశారు ఆంటీ. అన్నింటికంటే ఆంటీ చూపులు గుండెల్లో గుచ్చుకుంటుంటే బిక్కుబిక్కుమంటున్న పిల్లల్ని అక్కున చేర్చుకుని ఒంటరిగా అడుగులు ముందుకు వేసింది సుమిత్ర. అడుగులు ముందుకు పడుతూ ఉంటే క్రూరంగా నవ్వుతున్న ఇంటి ఓనరు తనను మాటలు అంటున్న అమ్మాయిలను చూసి రాత్రి మాలులో చూసిన సంగతి గుర్తుకొచ్చి వాళ్ళందరికంటే తను ఎంత గొప్పదో అనిపించింది ఆమె మనసుకి. తను కేవలం పిల్లల జీవితం కోసము మాత్రమే తప్పటడుగు వేసింది, కానీ లగ్జరీల కోసం కాదు. తాను కోల్పోని విలువైనది ఏదో తన దగ్గర ఉందన్న విషయం అర్థమైంది. అది తన మనస్సు అని ఆత్మాభిమానంతో అడుగులు వేసింది. తాను కలలు కంటున్న తన జీవితంలోకి. సమాజం చేత పతితిగా ముద్ర వేయబడిన పతివ్రత. జీవితానికి అన్నం ముఖ్యమా, మానం ముఖ్యమా అంటే బ్రతకడానికి అవసరమైన అన్నమే ముఖ్యమనిపిస్తుంది ఎవరికైనా. ముఖ్యంగా బిడ్డలను కన్నా ఏ తల్లికైనా. మానం అనేది శరీరంకు సంబంధించిన విషయం అనుకున్న అన్నం కోసం ఎవరైనా మనాన్ని కోల్పోవలసిన పరిస్థితులు ఏర్పడినా అది సమాజంలో ఉండి ఇతరులకు సహాయం చేయలేని దొడ్డ మనసు లేని సమాజంలోని మన లోపమే.